హలో ఫ్రెండ్స్. సో, మీకోసం ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొనొచ్చాను ఫ్రెండ్స్ అప్డేట్. ఇక్కడ ఎన్ఐటీ వరంగల్ వాళ్ళు ఈ జాబ్ నోటిఫికేషన్‌ని రిలీజ్ చేశారు. సో, ఇది నవంబర్ 5థ్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో, ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి లైబ్రరీ ట్రైనీ పోస్ట్‌లని ఫిలప్ చేసుకుంటున్నారు. అయితే టోటల్‌గా 5 పోస్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నోటిఫికేషన్‌లో మీరు చూడవచ్చు క్లియర్‌గా స్క్రీన్ పైన. అండ్ ఎవరు అప్లై చేసుకోవచ్చంటే ఎంఎల్ఐఎస్‌సి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో, లైబ్రరీ సైన్స్‌లో డిగ్రీ, లైబ్రరీ సైన్స్‌లో పీజీ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్. అయితే దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. జనరల్‌గా ఎస్సీ వాళ్ళకి 5 ఇయర్స్, బీసీ వాళ్ళకి 3 ఇయర్స్. సో, ఇది గవర్నమెంట్ నోటిఫికేషన్ కాబట్టి అప్లికబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ విషయంలో మీరు రిజర్వేషన్ క్యాండిడేట్స్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా మనకి ఇది చూసుకుంటే కాంట్రాక్ట్ బేసిస్ పైననైతే రిక్రూట్ చేసుకుంటున్నారు. 1 ఇయర్ కాంట్రాక్ట్ బేసిస్ ఉంటుంది. దాని తర్వాత ఎక్స్‌టెండ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. ఇక్కడ రెమ్యునరేషన్ వచ్చేసి 20,000 పర్ మంత్ ఉంటుంది సెలెక్ట్ అయిన వాళ్ళకి. వాళ్ళకి హాస్టల్ అకామిడేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఎన్ఐటీ వరంగల్ క్యాంపస్‌లోనే హాస్టల్ ఫెసిలిటీ అకామిడేషన్ కూడా ఉంటుంది. సో, అడిషనల్ పర్క్స్ అండ్ అలవెన్సెస్ దీంతో పాటు మనకి ఇంకా ఇన్సెంటివ్స్ అంటే ఇది లైబ్రరీ ట్రైనింగ్ కాబట్టి ఇన్సెంటివ్స్ అనేవి ఉండయి గానీ, మీకు అడిషనల్ అలవెన్సెస్ వాటివి గూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ జేస్తారు. అయితే క్యాండిడేట్‌కి ఎంఎల్ఐఎస్‌సితో పాటు కంప్యూటర్ స్కిల్స్ అనేది ఉండాలి. అలాగే ఇంగ్లీష్ అండ్ హిందీలో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. సో, ఇక్కడ ద ఎంగేజ్‌మెంట్ ఈస్ టర్మినబుల్ బై ఐదర్ సైడ్ ఆన్ గివింగ్ 7 డేస్ నోటీస్ టు ద అదర్ సైడ్ వితౌట్ సైటింగ్ ఎనీ రీజన్ దేర్‌ఫోర్. సో, ఈ నోటిఫికేషన్‌లో క్లియర్‌గా ఇచ్చారేందనంటే, సెలెక్ట్ అయితే గనక కాంట్రాక్ట్ 1 ఇయర్ ఉంటుంది గదా! ఆ 1 ఇయర్‌లో మిమ్మల్ని 7 డేస్ నోటీస్ ఇచ్చి మిమ్మల్ని ఎప్పుడన్నా టర్మినేట్ జేయొచ్చనేది వాళ్ళిక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో, చాలా ఆహ్, సెలెక్ట్ అయిన వాళ్ళు గూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, ఇది టెంపరరీ జాబ్ అయినప్పటికీ గూడా ఇది చాలా ప్రొబేషన్ అనుకోవచ్చు. మనకి మొత్తం హోల్ 1 ఇయర్ గూడా ప్రొబేషన్ అనే అనుకోవచ్చు. సో, టర్మినేషన్ రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గానైతే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. సో, మనకి ఎప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం ఆన్‌లైన్ ద్వారానైతే అప్లై చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ. nitw.ac.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. బిఫోర్ నవంబర్ 30 లోపైతే అప్లై చేయాలి. సో, ముందుగానే చెప్పుకున్నట్టు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. బీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంది. ఎస్సీ వాళ్ళకి 5 ఇయర్స్. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 ఇయర్స్ అయితే ఉంది. సో, మనకి సెలక్షన్ ప్రాసెస్సు, మనకి రిటన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి వెబ్‌సైట్‌లో మెన్షన్ చేస్తారని వాళ్ళు ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. సో, ముందైతే మీరు అప్లై చేయండి. మీకు ఎలిజిబిలిటీ లేకపోతే ఫ్రెండ్స్, రిలేటివ్స్‌లో ఎవరు లైబ్రరీ సైన్స్‌లో పీజీ చేసినా వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ అప్డేట్‌ని వీడియోనైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. సో, ఇక్కడ వీళ్ళు అయితే మెయిన్ డీటెయిల్స్ గనుకొస్తే ఇక్కడ మనకి ఓన్లీ ఎంఎల్ఐసి లైబ్రరీ సైన్స్‌లో పీజీ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికైతే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో, టోటల్ 5 పోస్ట్‌లు ఓవరాల్‌గా చూసుకుంటే. సో, నోటిఫికేషన్ ఫర్ ద ఎంగేజ్‌మెంట్ ఆఫ్ లైబ్రరీ ట్రైనీ. సో, ఫ్రెండ్స్, ఇదైతే నోటిఫికేషన్. సో, ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే మేము అప్డేట్ ఇస్తూనే ఉంటాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఎంఎల్ఐసి ఫ్రెండ్స్‌లో ఎంఎల్ఐఎస్‌సి ఎవరన్నా కంప్లీట్ చేసిన రిలేటివ్స్‌లో ఎవరైనా కంప్లీట్ చేసిన వాళ్ళకి వీడియోని అయితే షేర్ చేయండి. సో, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మా ఫ్రీ జాబ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని జాబ్ అప్డేట్స్ అయితే మీకు ఇస్తూనే ఉంటాం. ఆల్ ది బెస్ట్. బాయ్.